గూడూరి సీతారామరావు. గూడూరు సీతారాం గారు 18/7/1936 సంవత్సరంలో రాజన్న సిరిసిల్ల జిల్లా దగ్గరలో గల హనుమాజీపేటలో జన్మించారు. వీరు 1953 నుండి 1965 వరకు సుమారుగా 80 కథల వరకు రాశారు. వీటిలో కొన్ని కథలు మాత్రమే దొరుకుతున్నాయి. తెలంగాణ కథా సాహిత్యంలో పేద కులాల జీవితాలను, అట్టడుగు వర్గాల భాషను అక్షరబద్ధం చేసిన రచయిత గూడూరి సీతారామరావు గారు. వీరు స్వాతంత్రానంతరం తెలంగాణ తొలితరం కథలకు దిక్సూచిగా నిలబడడమే కాకుండా 1953లో తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా ఉన్నారు. అంతేకాకుండా వీరు పలు గ్రంథాలయాలకు సంపాదకుడిగా వ్యవహరించారు. మారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ, రాచరికం ఈయన ప్రసిద్ధమైనటువంటి కథలు. తెలంగాణ భాషను, యాసను ఒలికించడంలో ఈయన కళానికి ఉన్నటువంటి ప్రత్యేకతే వేరని చెప్పవచ్చు. ఎంతో అద్భుతమైనటువంటి కథలను తెలంగాణ చరిత్రకు అద్దం పట్టే విధంగా రచన చేసినటువంటి కవి గూడూరి సీతారాం గారు 25/9/2011లో పరమపదించారు. ఇది తెలంగాణకి తీరని లోటుగా చెప్పవచ్చు.